నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు. అనిల్ కుమార్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, మేరగ మురళి, ఒక అమ్మాయి కూడా, ఆడపిల్ల కూడా, పూజిత, వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో, అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి. వాళ్ళు గనక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి. నాకు పిల్లలున్నారు, ఎదిగిన పిల్లలున్నారు. నా కుటుంబం, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇతను మాట్లాడిన మాటలకే నేను ఒక కుటుంబ స్త్రీ తన జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇతను ఆ రోజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాను, నేను ఒక పెద్దింటి కోడల్ని, విధివశాత్తు నా భర్త మరణించారు, దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను. నా కుటుంబ సభ్యుల అండతో, నా బిడ్డల అండతో, నా ఆడపడుచుల అండతో అని చెప్పాను. అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు. ప్రజలు మొత్తం చూస్తున్నారు. అతను ఆడుతున్న నాటకం అని చెప్పి ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానులో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఆపేశారు. ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం. ఏం లేదు, మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం. ఎస్పీ గారికి నా పర్సనల్గా కంప్లైంట్ చేయబోతున్నాను. ఇది ఇక్కడితో మాత్రం వదలను. ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి. మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగ మాట్లాడకూడదు.